హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్లేస్కి వెళ్తున్నామండి. అది ఏందనుకుంటున్నారా? హంపి చూడటానికి వెళ్తున్నాము. హంపి అనగానే మనకి ఒక అద్భుతమైన కట్టడాలు, దేవాలయాలు గుర్తుకొస్తాయి కదా. హంపిని కిష్కిందా క్షేత్రం అని కూడా, పంపా క్షేత్రం అని కూడా పిలుస్తారు. విజయనగర వైభవాన్ని తెలియజేస్తూ ఈ నగరం అంతా శిల్ప సంపదలతో, దేవాలయాలతో, శిల్పకళా నైపుణ్యాలతో నిండిపోయి ఉంటుంది. 1986లో హంపి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించబడింది. ఈ హంపి గురించి త్రేతాయుగంలో కూడా ఉంది. రామాయణంలో రావణుడు సీతను అపహరించిన తర్వాత రాముడు మరియు లక్ష్మణుడు సీతను వెతుకుతూ కిష్కిందకు చేరుతారు కదా. ఆ కిష్కింద రాజ్యమే ఇది వాలి మరియు సుగ్రీవుల రాజ్యం. ఇక్కడ హనుమంతుడు పుట్టిన ప్రదేశం కూడా ఉందండి. ఆ ప్రదేశాన్ని కూడా మనం చూసి వద్దాం. హంపిలో చూడడానికి చాలా ప్లేసులు ఉంటాయి. అన్ని ప్లేసులు చూడడానికి మనకి చాలా టైం పడుతుంది, చాలా రోజులు కావాలి. కానీ మనం అన్ని చూడలేం కదా. కాబట్టి ఇంపార్టెంట్ ప్లేసులు కొన్ని 2 డేస్లో చూసి వద్దాం. మనం రండి. హంపికి వెళ్ళాలి అంటే డైరెక్ట్గా బస్సెస్ కానీ, ట్రైన్స్ కానీ ఏమీ ఫెసిలిటీ ఉండదండి. దగ్గరలో ఉన్న హోస్పేట్కి వెళ్ళి అక్కడ నుంచి హంపికి వెళ్ళాలి. హోస్పేట్ నుంచి హంపికి 13 కిలోమీటర్స్ ఉంటుంది. ½ అన్ అవర్ పడుతుంది. హంపికి దగ్గరలో రైల్వే స్టేషన్ అంటే హోస్పేట్లో రైల్వే స్టేషన్ ఉందండి. హంపిలో హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఏమీ ఉండవండి స్టే చేయడానికి. హోస్పేట్లో కానీ కమలాపూర్ అని ఉంటుంది, దగ్గరలో 8 కిలోమీటర్స్ అంత దూరంలో ఉంటుంది. అక్కడ కానీ హోస్పేట్లో కానీ మనం స్టే చేసి అక్కడ నుంచి బస్సులో కానీ ఆటోలో కానీ హంపి చూడటానికి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ హుబ్లీలో ఉంది. హుబ్లీ నుంచి హంపికి 4 అవర్స్ పడుతుంది. హుబ్లీ నుంచి హంపి వెళ్ళాలి అంటే బస్సులో కానీ ట్యాక్సీలో కానీ వెళ్ళాలి. చూడండి, హంపి వచ్చేసాము. చూడగానే కొండలు, గుట్టలు, పచ్చని వాతావరణం, అసలు ఒక వేరే ప్రపంచంలోకి వచ్చామా అన్నట్లు ఉంటుంది ఇక్కడ వాతావరణం. ఇక్కడ చాలా బాగుంటుందండి, నాకైతే చాలా నచ్చింది. హంపి 5 పర్వతాల సముదాయం. మాతంగ, మాల్వవంత, హేమకూట, బస్వశృంగ, కిష్కింద లాంటి 5 పర్వతాల మధ్య ఇది ఉంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేశారా? వస్తుంటే చాలామంది నడుస్తూ వస్తున్నారు, కాషాయ వస్త్రాలు ధరించి నడుస్తూ వస్తున్నారు కదా. వీళ్ళందరూ హనుమాన్ దీక్ష తీసుకొని వస్తున్నారట. మేము అడిగితే చెప్పారు వీళ్ళందరూ 40-50 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ హనుమంతుని జన్మస్థలం ఉందండి. అంజనాద్రి గుట్ట అని హనుమంతుని జన్మస్థలం. ఇక్కడే హనుమంతుడు పుట్టాడట. అక్కడికి వీళ్ళు వచ్చి వాళ్ళ దీక్షను విరమింపజేస్తారు. హనుమాన్ జన్మస్థలమైన అంజనాద్రి గుట్టను కూడా మనం చూసి వద్దాం. చూడండి, ఇవన్నీ 61 ప్లేసెస్ ఉన్నాయి మనం చూడవలసినవి. ఎన్ని చూడగలమో అన్ని చూసి వద్దాం. కార్ని విరూపాక్షేశ్వర స్వామి టెంపుల్ దగ్గర పార్క్ చేసుకోవాలి. అక్కడ ఆటో వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు సైట్ సీయింగ్ కోసం. మేము హంపి చేరుకునే వరకు 12:30 అలా అయిందండి. హంపి చేరుకోగానే కార్ పార్క్ చేసి మేము ఆటో మాట్లాడుకున్నాము. ఈ ఆటోలో సైట్ సీయింగ్ కోసం బయలుదేరాము. మన ఓన్గా అన్ని ప్లేసులు చూడాలి అంటే మనకి ఎక్కడే ప్లేసులు ఉన్నాయో తెలియదు, టైం కూడా వేస్ట్ అవుతుంది కదా. అందుకని మేము ఒక ఆటో తీసుకున్నాము. ఆటోని 800 రూపాయలకు మాట్లాడుకున్నాము. ఇది కృష్ణ దేవాలయం. ఈ దేవాలయంలోకి వెళ్ళి మనం చూసుకొని వచ్చే వరకు ఆటో అతను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇది శంకుచక్ర నామాలు ఇలా చెక్కి ఉన్నాయండి పెద్ద బండ మీద. దీని గురించి చెప్తున్నాడు. సూర్యుడు, చంద్రుడు, శంకుచక్ర నామాలు. 16వ శతాబ్ద ప్రాంతంలో జరిగిన దండయాత్రల వల్ల హంపి నగరంలో అద్భుతమైన శిల్ప సౌందర్యం పూర్తిగా నాశనం చేయబడింది. కొన్ని దేవాలయాల్లోనే పూజలు జరుగుతాయి. మిగతా చాలా వరకు అన్ని దేవాలయాలలో విగ్రహాలన్నీ డ్యామేజ్ అయ్యి, గర్భగుళ్ళన్నీ ఖాళీగా, ఏ పూజలు లేకుండా ఖాళీగా ఉన్నాయి. చూడండి, ఇది లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. ఇది అన్నిటికంటే చాలా ఎత్తైన విగ్రహం. ఈ విగ్రహము కాలు మీద కూర్చున్నట్లు చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉండేదట. అది విగ్రహం నుండి విడిపోయిందట. అందుకని ఆ విగ్రహాన్ని కమలానగర్ మ్యూజియంలో ఉంచారట. ఇది బడవీలింగ టెంపుల్. బడవీలింగ అంటే అతిపెద్ద శివలింగం. హంపిలో ఉన్న శివలింగాలన్నింటిలో ఇదే అతిపెద్ద శివలింగం. ఇది అండర్ గ్రౌండ్ శివ టెంపుల్. ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి. ఈ ఆలయం నేలమట్టానికంటే కిందికి ఉంటుంది. ఆలయం యొక్క పైకప్పు ప్రస్తుతం నేలస్థాయికి సమానంగా ఉంటుంది. ఇక్కడ శివుడు ప్రసన్న విరూపాక్షుడుగా పూజలు అందుకున్నారు. లోపలికి వెళ్ళి చూస్తూ మనం విశేషాలను తెలుసుకుందాం.
చూడండి ఎంత విశాలంగా ఉందో, చాలా విశాలంగా, చాలా పెద్ద టెంపుల్ ఇది. అన్నీ పడిపోతూ ఉన్నాయి. ఇది భూగర్భ ఆలయం నీటి కింద ఉంది. నేను పడిపోయి వర్షం నీళ్ళు వచ్చాయా అనుకున్నాను. కాదండి, వర్షం నీళ్ళు కాదు. ఇక్కడట ఎప్పుడూ నీటితో నిండి ఉంటుందట ఈ దేవాలయం లోపల వైపు. ఎలా అంటే తుంగభద్ర నది నుండి ఒక కాలువ ఇందులోకి ప్రవహిస్తూ ఉంటుందట. హంపీలో ఏ ఆలయంలో చూసినా స్తంభాలపై రకరకాల శిల్పకళతో ఉంటాయి, కానీ ఈ ఆలయంలో స్తంభాలని ఇలా ప్లెయిన్గా ఉన్నాయి. ఈ స్తంభాలపై ఏ చెక్కడము లేదు, ప్లెయిన్గా ఉన్నాయి. వర్షాకాలంలో ఈ ఆలయం యొక్క నీటి మట్టం పెరిగిపోతుంది. తుంగభద్ర నది డ్యామ్ గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఆలయం మొత్తం నీటిలో మునిగిపోతుంది. 1980కి ముందు ఈ ఆలయం భూగర్భంలో ఉండేదట. 1980లో ఈ ఆలయాన్ని కనుక్కున్నారు. గర్భగుడి మొత్తం ఖాళీగా, ఏ విగ్రహము లేకుండా ఉంది, నీటితో నిండి ఉంది. టార్చి వేసినా కనిపించట్లేదు ఏమీ. ఇలా ఎప్పుడు నీటితో ఉంటుంది. వర్షాకాలంలో అయితే పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం క్వీన్స్ ప్యాలెస్కి వచ్చాము. ఇక్కడ రాణిగారి ప్యాలెస్ చూస్తాము, అలానే కొన్ని దేవాలయాలు కూడా చూస్తాము. ఇది క్వీన్స్ ప్యాలెస్ మొత్తానికి కాంపౌండ్ వాళ్ళు. ఇక్కడ విశేషాలన్నీ మ్యాప్తో సహా బోర్డు మీద అన్నీ రాసిపెట్టి ఉంటాయి. ఇలా మనం ఇది చూసుకొని ఏమేమి ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇది బేస్మెంట్ ఆఫ్ క్వీన్స్ ప్యాలెస్. మరి బేస్మెంట్ మాత్రమే ఉన్నది అనుకుంటా, మిగతాది మొత్తం పడిపోయింది అనుకుంటా. ఇది లోటస్ మహల్. ఇది 2 అంతస్తులతోటి ఉంటుంది. ఇందులో రాణిగారు వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారట. విశ్రాంతి మందిరం. ఇది రాణిగారి అంతఃపురానికి కాంపౌండ్ వాల్ అండి. ఈ కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని టవర్లా కనిపిస్తుంది కదా, ఇక్కడ కాపలాదారులు నిల్చొని కాపలా కాస్తూ ఉంటారు. ఈ అంతఃపురానికి 3 వైపులా ఇలా టవర్స్ ఉంటాయండి. దాని మీద ఇవి అంతఃపురము కాంపౌండ్ వాల్ కంటే హైట్ 13-14 ఫీట్స్లో ఉంటాయట. అక్కడ నుండి చూస్తూ ఉంటారు కాపలాదారులు. ఈ కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని ఒక చిన్న గేట్ ఉందండి. ఈ గేట్లోంచి లోపలికి పోతే విశాలమైన ప్లేస్ వస్తుంది. ఈ ప్లేస్లో గజశాల ఉంటుంది. అంటే ఎలిఫెంట్స్ని కట్టేయడానికి ఇది గజశాల. ఏనుగులను కట్టేయడం కోసం ఈ కట్టడాన్ని కట్టారు. ఇందులో ఏనుగులను ఉంచుతారట. ఇక్కడ కాపలా వాళ్ళు ఉంటారు. ఏనుగులు కట్టేయడానికే ఎంత పెద్ద కట్టడం కట్టారో చూడండి. ఇదంతా గజశాల. ఇటువైపు గజశాల ఉంది కదా, ఇటువైపు కాపలా కాసే వాళ్ళ గృహాలు ఉంటాయి. ఇది ఏనుగులను చూసుకోవడానికి కాపలా కాసే వాళ్ళ కోసం కట్టిన ఇల్లు. ఇప్పుడు దీన్ని మ్యూజియం చేశారు. అక్కడ ఇక్కడ దొరికినవి శిల్పకళలు ఉంటాయి కదా, కొన్ని పగిలిపోయి ఉన్నాయి, కొన్ని మంచిగా ఉన్నాయి. అన్ని రకాల శిల్పాలను తెచ్చి ఇక్కడ మ్యూజియం చేశారు. ఇక్కడ అన్ని విగ్రహాలను వరుసగా చూసుకుంటూ రకరకాల దేవతా విగ్రహాలన్నీ ఉన్నాయి. త్రవ్వకాలలో బయటపడినవి, అక్కడ ఇక్కడ ఇరిగిపోయి పడినవి అన్నింటినీ తెచ్చి ఇక్కడ పెట్టారు. చూడండి ఇది ఎంత బాగా చెక్కారో. రాజు వేటకు వెళ్ళి వేటాడింది, హంటింగ్ సీన్ ఎంత బాగా శిల్పాన్ని చెక్కారో. ఇలాంటి శిల్పకళలు ఎన్నెన్నో చూడవచ్చు ఇక్కడ. మనకి ఇలా చూస్తూ ఉంటే టైమే తెలియదు. ఇక్కడ గుడులన్నిటిలోనూ విగ్రహాలు లేవండి. 2-3 గుళ్ళల్లోనే పూజలు అందుకుంటున్నారు దేవుళ్ళు. మిగతావన్నీ పడిపోయి పగిలిపోయి ఉన్నాయి. కొద్దిగా పగిలిన పెచ్చులు లేచిన ఆ విగ్రహాలు పూజకు పనికి రావట కదా, అందుకని ఎక్కడా పూజలు చేయలేదు. అన్నీ ఖాళీగా, దేవుడు గర్భాలయాలు మొత్తం ఖాళీగా బోసిపోతూ ఉన్నాయి. చాలా బాధ అనిపించింది వాటిని చూస్తుంటే. కాపలా వాళ్ళకి ఏనుగులకి విశాలమైన ఆవరణ. క్వీన్స్ ప్యాలెస్ పక్కనే ఇది ఉంది. ఇక్కడ సైనికులు కాపలా కాయడానికి టవర్స్ ఇవి. ఇక్కడ నుంచి పక్కకు పోతే రంగమండపం ఉంటుంది, రంగా టెంపుల్ చూసి వద్దాం రండి. మాధవ్ మందిర్ కింద గుడి మొత్తం పెద్ద పెద్ద రాళ్లతో కట్టారు. పైన గోపురాలు ఇటుక సున్నం కలిపినవి కట్టారు. దీనికి
టికెట్ ఉంటుందండి, 40 రూపాయలు అనుకుంటా. ఒకసారి 40 రూపీస్తో టికెట్ తీసుకుంటే ఎక్కడ టికెట్ ఉంటే అక్కడ ఆ టికెట్ చూపిస్తే పంపించేస్తారు. ఒక టికెట్ సరిపోతుంది హంపీలో అన్నీ చూడడానికి. చూడండి ఎంత బాగా చెక్కారో, శివలింగము, నాగపడిగా, ఒక భక్తుడికి దండం పెట్టుకున్నట్లు చాలా బాగుంది కదా. ఇలాంటిది అసలు కోకొల్లలు, వేలు, లక్షలు కూడా ఉంటాయేమో అన్ని చెక్కడాలు ఉంటాయి ఇక్కడ. చూస్తుంటే మనకు టైమే తెలియదు. ఇది రంగా దేవాలయము, అంతపురానికి ఆనుకొనే ఈ దేవాలయం ఉంది. ఇదిగో పడిపోయినాయి, అన్నీ పడిపోయినాయి. ఇలా చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉంటాయండి. ఇలా పెద్ద రాయి మీద తెలుగు కన్నడ రెండు కలిపి రాసిన శాసనం ఉంది. దేవాలయం లోపల గర్భగుడిలోకి పోయి చూద్దాము, ఏమున్నాయో చూద్దాం రండి. చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఎంత పెద్దగా చెక్కబడి ఉందో. గర్భగుడిలోకి కూడా పోయి చూసొద్దాం రండి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది, కొద్దిగా లైట్ వేస్తే. ఇక్కడ ఏ విగ్రహం లేదు, ఈ విగ్రహాలన్నీ కొల్లగొట్టబడి ఉన్నాయి. ఎందుకంటే గర్భగుడిలో విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు కింద వజ్రాలు, వైడూర్యాలు, సంపద పెట్టి పైన దేవుళ్ళని ప్రతిష్ఠిస్తారట. వాటిని కొల్లగొట్టడానికి కోసం అన్ని విగ్రహాలను పగలగొట్టేవారట. అక్కడ నుంచి వస్తే రాణిగారు స్నానం చేసే ప్లేస్ వస్తుంది. రాణి వాళ్ళు స్నానం చేసే ప్లేస్ అట ఇది, క్వీన్స్ బాత్. ఇక్కడ వాటర్ నింపబడి ఉంటుంది, అందులో స్నానం చేసి పైన ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఇలా చుట్టూ వరండా లాగా చెక్కడాలతో ఉంటుంది. ఇలా ఇక బయటకు వస్తే చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్ ఉంటుంది దానికి. తర్వాత పక్కన గోడ కానుకొని ఇలా పెద్ద కాలువ ఉంటుంది. అప్పట్లో నీళ్లు నింపేవాళ్ళు అనుకుంటా, ఇప్పుడు నీళ్ళు ఏమీ లేవు. క్వీన్స్ బాత్ చూసుకొని మహానవమి దిబ్బకు వచ్చాము. ఇక్కడ మహానవమి అప్పుడు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ జరుగుతాయట. ఇప్పుడు మనం మహానవమి దిబ్బ చూద్దాం రండి. ఈ ప్రాంగణం మొత్తం అప్పట్లో రాజభవనాలతో నిండి ఉండేవి. రాజుకు సంబంధించిన వాళ్ళందరూ ఉండేవాళ్ళు. ఈ రాయల్ ఎన్క్లోజర్లో టీ షేప్ ట్యాంక్ ఒకటి ఉంటుంది, సీక్రెట్ ఛాంబర్స్ ఉంటాయి, 11 అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఉంటాయట, కింగ్స్ ఆడియన్స్ హాల్ ఉంటుంది, హజరా రామ టెంపుల్ కూడా ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ 45 భవనాల వరకు ఉండేవట. అవన్నీ రాజ కుటుంబాల వాళ్ళు ఉపయోగించేవారు. నవరాత్రి వేడుకల్లో 9వ రోజు వేడుకలు ఇక్కడ జరుపుకున్నట్లు చెప్తారు. దసరా లేదా 10వ రోజు పెద్ద ఎత్తున జరుపుకుంటారట అప్పుడు. అయితే నవమి వేడుకలు బాగా జరుగుతాయట ఇక్కడ. ఈ మహానవమి దిబ్బ మీదనే దసరా 9 రోజుల పాటు విజయనగర చక్రవర్తులు కొలువుదీరి ఉంటారు. మహానవమి రోజు జరిగే సైనిక కవాతులు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ దిబ్బ మీద నుంచి చక్రవర్తులు వీక్షిస్తూ ఉంటారు. దసరా నవరాత్రుల్లో అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడే జరుగుతాయట. ఈ మహానవమి దెబ్బ మీద నుంచి చూస్తే రాయల్ ఎన్క్లోజర్ మొత్తం చూడవచ్చు. ఈరోజు సెలవు అయ్యే వరకు పిల్లలందరినీ ఎక్స్కర్షన్ కోసం ఇక్కడ తీసుకొచ్చారు. పిల్లలకు తప్పకుండా చూపించవలసిన ప్రదేశం ఈ హంపి. ఈ హంపి ఒక్కదాన్ని చూస్తే చాలు మన దేశ చరిత్ర గురించి, మన దేశ గొప్పతనం గురించి పిల్లలకు తప్పకుండా మొత్తం అర్థమైపోతుంది. ఇక్కడ ఒకప్పుడు వజ్ర వైడూర్యాలతో వ్యాపారం జరిగేదట. విజయనగర చక్రవర్తులు ఈ మెట్ల మీద నుంచే పైకి వచ్చి కార్యక్రమాలను వీక్షించేవాళ్ళట. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి పెద్ద రాతితో చేసిన తలుపులు. ఈ మహానవమి దిబ్బ చూసి మేము ఒక పార్కులో కూర్చొని లంచ్ చేసాము. మేము లంచ్ని ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తీసుకొచ్చుకున్నాము. లంచ్ చేసిన తర్వాత విఠలా దేవాలయానికి వెళ్ళాము. విఠలా దేవాలయం ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అంత దూరం ఉంటుంది. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ వెహికల్స్లోనే వెళ్ళాలి, లేకపోతే నడిచి వెళ్ళాలి. మేము వెళ్ళిన రోజు హాలిడే, అందుకని చాలా రష్ ఉంది. ఈ వెహికల్ కోసం క్యూలో నిల్చొని హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి ఉంది. అందుకని మేము వెహికల్ కోసం చూడకుండా నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో మండపాలు ఉంటాయి, చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. ఈ పక్క సీనరీ కూడా చాలా బాగుంటుందండి, కొండలతోటి పచ్చని వాతావరణంతో చాలా బాగుంటుంది చూడడానికి.
ఇది గజ్జల మండపం. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయట. నాట్యము, సంగీతము అలాంటి కార్యక్రమాలు, భజనలు అన్నీ జరుగుతూ ఉంటాయట ఇక్కడ. ఆంజనేయ స్వామి భక్తులు ఈ పిల్లలతోటి చాలా రష్గా ఉందండి ఆ రోజు మేము పోయిన రోజు. ఇది కుదిరే గుంబే మండపం. ఈ మండపం లోపల ఏముందో మనం చూద్దాం రండి. ఇది ఒక దేవాలయము. ఈ స్తంభాల మీద చెక్కడాలు అయితే ఎంత బాగున్నాయో, అత్యద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కానీ లోపలికి పోయి చూస్తే ఏ దేవుడు ఉండదు, అన్నీ పడిపోయి ఖాళీగా ఉంటుంది. చూడండి, నీట్గా ఉంది ఇది మాత్రం. లోపల చూద్దాం రండి. లోపల వైపు ఏ దేవుడి విగ్రహము ఉండదండి. కొన్ని చోట్లయితే శివలింగాలు పక్కన పడిపోయి ఉంటాయి. కొద్దిగా దెబ్బ తగిలినా అవి పూజకు పనికి రావట. అలా చూస్తుంటే వాటిని ఒకప్పుడు ఎంత పూజలు అందుకొని ఎంత గొప్పగా వెలిగిపోయాయో కదా, ఇప్పుడు వాటిని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. చూడండి, ఈ స్తంభాల మీద ఎలా శిల్పాలను ఎలా చెక్కారో చూడండి. మొదటి రోజు మేము ఇంతవరకు చూసాము, విఠలా దేవాలయం వరకు చూసాము. విఠలా దేవాలయం చాలా టైం పడుతుందండి, కనీసం 2 hours అన్నా పడుతుంది మొత్తం చూడటానికి. నెక్స్ట్ డే విరూపాక్ష దేవాలయము, వేరేవి ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ చూసాము. అవన్నీ రేపు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అక్కడ నుంచి మేము రూమ్కి వెళ్ళి నెక్స్ట్ డే విరూపాక్ష టెంపుల్కి వచ్చాము. నెక్స్ట్ వీడియోలో విరూపాక్ష దేవాలయం లోపల విశేషాలు, దేవాలయం మొత్తం మనం చూద్దాము. ఈ వీడియోలోనైతే చాలా లెంతీ అవుతుంది, అందుకని నెక్స్ట్ వీడియో పెడతాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ డే హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి గుట్ట వెళ్ళామండి. దాన్ని కూడా ఒక వీడియో చేస్తాను, తప్పకుండా మీరు చూడండి. మరిన్ని వెరైటీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ విరూపాక్ష టెంపుల్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.